హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుష్మా. మరొక లేటెస్ట్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఈ అంబ్రెల్లా ఫ్రాక్ మోడల్ కి ఫ్రంట్ ఈ విధంగా స్కాలప్ డిజైన్ వస్తుంది. ఇప్పుడైతే కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి 32 సైజ్ కండి. ఏ సైజ్ వారికైనా సరే లెంత్ వచ్చేసి 14 ఇంచులు ఉండేలా చూసుకోండి. ఈ విధంగా 14 ఇంచులకి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా 14 ఇంచులకి మార్కింగ్ చేయాలి. నెక్స్ట్ స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేద్దాం. పైన కూడా ఒక 1/2 ఇంచ్ మందం ఒక లైన్ డ్రా చేసేద్దాం. జస్ట్ మనకు ఒక ఎగ్జాంపుల్ కోసం. నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులకి పెడదామండి. ఇది వచ్చేసి నడుము సైజు 26 అండి. సో చిన్న సైజ్ కాబట్టి 5 ఇంచులకే పెడుతున్నాను. ఒకవేళ నడుము లూజ్ అనేది 30 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంటే గనక 5.5 ఇంచులకి పెట్టుకోండి నెక్ షోల్డరు. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచెస్కి తీసుకున్నాను. ఎందుకంటే నెక్ దగ్గర కొంచెం బ్రాడ్ కావాలని చెప్పేసి తీసుకున్నాను. అసలైతే అవసరం లేదు. ఎవరికైనా సరే 5 ఇంచులే పెట్టండి. పెద్ద సైజ్ అయితే 5.5 ఇంచులు పెట్టండి, సరిపోతుంది. నెక్ వచ్చేసి 2.5 ఇంచులు, నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులకి పెట్టానండి. సేమ్ ఇక్కడ కూడా 2.5 ఇంచులకి మార్కింగ్ చేసి ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి 3/4 ఇంచుకి మార్కింగ్ చేయండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు క్రాస్గా ఇలా అయితే లైన్ డ్రా చేయండి ఫ్రెండ్స్, స్కేల్ సహాయంతో. ఇప్పుడు ఇక్కడ ఇలా డ్రా చేసుకుంటూ ఇక్కడ నెక్ లైన్ ఉంది కదా, దానికి స్లోగా ఇలా కలపండి. నేను 2.5 ఇంచెస్కి మార్క్ చేయడం వల్ల కొంచెం బ్రాడ్ ఎక్కువ వచ్చింది. ఏం కాదు, కానీ 2 ఇంచెస్కే మార్క్ చేసుకోండి. చిన్న సైజ్ అయితే మళ్ళీ చెప్తున్నాను. 2 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. మిగతాదంతా సేమ్. ఇక్కడ కింద లైట్గా రౌండ్ షేప్ ఇవ్వాలి వీడియోలో చూపించిన విధంగా. ఇది వచ్చేసి స్కాలప్ డిజైన్ మోడల్ కాబట్టి ఇలా డ్రా చేస్తున్నానండి. సో ఆర్మ్ డౌన్ వచ్చేసి ఫస్ట్ అయితే 5 ఇంచులకి మార్కింగ్ చేశాను. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేయండి. కార్నర్లో కూడా ఒక లైన్ డ్రా చేయాలి. చెస్ట్ వచ్చేసి 32 సైజ్ అండి. సో మనం ఏంటంటే అందులో 4వ భాగం మార్కింగ్ చేయాలి. 4వ భాగం 8 ఇంచులు, ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేయాలి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 26 ఇంచులు, అందులో 4వ భాగం 6.5 ఇంచులు, అందులో ఎక్స్ట్రా డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రా. మన ఇష్టం, 2 ఇంచులకైనా మార్కింగ్ చేసుకోవచ్చు. కార్నర్లో 1.5 ఇంచుకి మార్కింగ్ చేసి ఇలా స్లోగా కరువు తిప్పాలండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో 6.5 ఇంచులే వచ్చిందండి. ఇక్కడ హ్యాండ్ యొక్క ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6.5 ఇంచులు ఉంది. ఇక్కడ 6.5 వచ్చింది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే 5 ఇంచులకి మార్కింగ్ చేశాను కదా, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 5.5 ఇంచులకి మార్కింగ్ చేసి సేమ్ కార్నర్లో ఒక లైన్ డ్రా చేసి మళ్ళీ 1.5 ఇంచులకి మార్కింగ్ చేసి ఇలా కరువు తిప్పాలి. సేమ్ ఇంతేనండి. బ్లౌజెస్కైనా దేనికైనా సరే మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. 5 ఇంచులకి సెట్ కాకపోతే 5.5 ఇంచులు కూడా సెట్ కాకపోతే 6 ఇంచులకి మార్కింగ్ చేసుకొని చూసుకోవాలి. మనకి కరెక్ట్గా చెస్ట్ పాయింట్ అలాగే ఆర్మ్ రౌండ్ యొక్క పాయింట్ అనేది మ్యాచ్ అవ్వాలి, లేదంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. సో స్కాలప్ డిజైన్ అయితే ఈ విధంగా డ్రా చేయాలండి. ఇది జస్ట్ శాంపిల్ కోసం మాత్రమే చూపిస్తున్నాను, మీకు ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో నార్మల్గా డ్రా చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు నెక్ డిజైన్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా కిందకి ఇలా చూసుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇది దేనికంటే కట్ వర్క్ డిజైన్ డ్రా చేయడం కోసం ఇలా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటూ రావాలండి. సో ఈ విధంగా అయితే కట్ వర్క్ డిజైన్ డ్రా చేసుకుంటూ రావాలి. నేను శాంపిల్ కోసం హ్యాండ్తో డ్రా చేసి చూపిస్తున్నానండి. ఏదైనా మూత లేదా ఏదైనా షేప్ ఉంటే కట్ వర్క్ది దాంతో డ్రా చేసినా ఓకే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కింద ఒక 1/2 ఇంచ్ మందం ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. సో దట్ ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే కట్ చేసేద్దాం. ఆర్మ్ రౌండ్ పాయింట్ దగ్గర మరియు చెస్ట్ పాయింట్ దగ్గర ఇలా టక్స్ పెట్టాలండి. సో దట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మెజర్ చేసుకునే పని ఉండదు. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కట్ వర్క్ డిజైన్ కావాలంటే మిడిల్ నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు హైట్ వచ్చేసి 4 ఇంచులు, అలాగే ఈ పక్కన 1.5 ఇంచులు మార్క్ చేసాం కదా, అక్కడ 2 ఇంచులు మార్క్ చేసుకొని ఇలా జాయింట్ చేయాలి కరువులాగా. నెక్స్ట్ పైనుంచి ఇలా కరువు తిప్పడమేనండి.
ఆమ్ రౌండ్ దగ్గరికి. కాకపోతే నేనైతే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మోడల్ కట్ చేయడం లేదు ఈ మోడల్కి వచ్చేసి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ ఫ్రంట్ హ్యాండ్స్ దగ్గర స్కాలప్ డిజైన్ ఇస్తున్నాను కాబట్టి నేనైతే ప్రిన్సెస్ కట్ మోడల్ పెట్టనండి. మనం ఓన్లీ నెక్ వర్క్ మాత్రమే కట్ చేసుకోవాలి, డిజైన్ ఏమీ కట్ చేయొద్దండి. నేను నెక్స్ట్ క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసి చూపిస్తాను, అలాగే ఎలా స్టిచ్ చేయాలి ఏంటో కూడా చూపిస్తానండి. ఫ్రంట్ వచ్చేసి మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేద్దాం. 26 ఇంచులు నడుము సైజులో 4వ భాగం 6.5 ఇంచులు. సో 6.5 ఇంచులకి మార్కింగ్ చేసి ఎక్స్ట్రా 1 ఇంచు డాట్ కోసం, ఎక్స్ట్రా 1.5 ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ చేసి కట్ చేయడమేనండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేయండి, నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులకి మార్క్ చేసి సేమ్ 2.5 ఇంచులకు కూడా మార్కింగ్ చేసి ఒక లైన్ అయితే డ్రా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కరువు తిప్పేసేయండి, నెక్ షేప్ అనేది ఇచ్చేసేయండి రౌండ్ షేపు. బ్యాక్ సైడ్ అయితే మోడల్ పెట్టడం లేదు, ఆల్రెడీ ఫ్రంట్ మోడల్ పెట్టాం కదా, సో బ్యాక్ సైడ్ అవసరం లేదు. మిడిల్లో అయితే ఇలా చిన్న టక్స్ ఇచ్చేసేయండి చిన్నగా. ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం మార్కింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా 4 ఫోల్డ్స్ వేసుకొని చివరన 1/2 ఇంచ్ మందం లైన్ డ్రా చేయాలి ఫ్రెండ్స్. హ్యాండ్స్ యొక్క లెంత్ వచ్చేసి 8 ఇంచులు, ఖర్చులతో కలుపుకొని 8 ఇంచులు, అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులకి అండి. ఇక్కడ వీడియో చూపిస్తున్నట్లుగా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని క్రాస్గా పెట్టి 6.3 ఇంచులు ఉండేలా మార్కింగ్ చేయండి. హ్యాండ్ యొక్క రౌండ్ వచ్చేసి 10 ఇంచులు, అందులో సగం 5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే నేను 1.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నానండి, పైన కింద కూడా. ఇప్పుడు క్రాస్గా ఒక లైన్ డ్రా చేసి ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసేయండి. ఇప్పుడైతే కట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సింపుల్, నేనైతే లోతు తీయను, హ్యాండ్స్కి లోతు తీయకుండానే స్టిచ్చింగ్ చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి, సెట్ అయిందా లేదా అని కూడా చెప్పండి. నాకైతే బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ అయినా ఈ ప్యాటర్న్ అయితే సెట్ అవుతున్నాయి. చంక లోతు తీసే ప్రాసెస్ అది కూడా ఫాలో అవుతాను, కానీ అది నేనైతే పెద్దగా ఫాలో అవ్వను, కొన్నిటికి ఫాలో అవుతాను ఫ్రెండ్స్. ఈ హ్యాండ్ డిజైన్ వచ్చేసి కట్ వర్క్ వస్తుంది, అలాగే కింద ఇంకొక ముక్క కూడా జాయింట్ చేస్తాను. ఇవి హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ అండి. సో కింద జాయింట్ చేయాలని చెప్పాను కదా, దానికోసం అయితే పీస్ కట్ చేస్తున్నాను. ఇదైతే 3 ఇంచులు ఉండేలా చూసుకుంటున్నానండి ఖర్చులతో కలిపి. ఓవరాల్గా జాయింట్ చేస్తే కట్ వర్క్ పైన కింద 2 పీసెస్ని 2 పార్ట్స్ని జాయింట్ చేస్తే 9 ఇంచులకు వస్తుంది. సో 9 ఇంచులకి 3/4 హ్యాండ్స్ సెట్ అయిపోతాయి. చూడండి, వీడియోలో చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడైతే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసేద్దాం. ఫ్రంట్ బ్యాక్ సేమ్ సైజెస్ కాబట్టి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఒకటైతే ఫ్రంట్ పార్ట్ లేదా బ్యాక్ పార్ట్ పెట్టుకొని కట్ చేసేయండి ఫ్రెండ్స్. ఎలా పడితే అలా పెట్టేసి మనం కట్ చేయకూడదు, ఎందుకంటే డిజైన్ అనేది తేడా వచ్చేస్తుంది. పైనవి కొన్ని ఫ్లవర్స్ ఉన్నవి అయితే పైకి తిరిగి ఉంటాయి, కొన్ని అయితే కిందకి తిరిగి ఉంటాయి. సో మనం డిజైన్ చూసి కట్ చేసుకోవాలి, లేదంటే అక్కడ కూడా మిస్టేక్ అయిపోతుంది. హ్యాండ్స్ కూడా మిగిలిన ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా ప్లేస్ చూసి డిజైన్ చూసుకొని ఈ విధంగా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలండి. స్కాలప్ డిజైన్ కోసం అయితే 9 ఇంచుల విడ్త్ ఉండేలా తీసుకోండి, లెంత్ కూడా వచ్చేసి ఒక 8-9 ఇంచులు ఉండేలా తీసుకోండి. ఇంత ప్రాసెస్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్, కాకపోతే అర్థం అవ్వాలని చెప్పి చూపిస్తున్నాను. పైన ఒక 1/2 ఇంచ్ మందం బార్డర్ లైన్ డ్రా చేసుకోండి. సేమ్ ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఎలా కట్ చేసామో అలాగే కట్ చేయాలి, అలాగే మార్కింగ్ కూడా చేయాలి. కాకపోతే నేను ఇక్కడ చిన్న చేంజ్ చేశానండి. ఏంటంటే 2.5 ఇంచెస్కి పెట్టాను కదా, ఇక్కడైతే 2.5 ఇంచులకే మార్కింగ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం బ్రాడ్ అయినట్టు అనిపించింది. సో దానికోసమని నేను 2.5 ఇంచులకే మార్కింగ్ చేస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులకి మార్క్ చేసి కింద కూడా 2.5 ఇంచులు మార్క్ చేసి ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. సో నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులకి మార్క్ చేసాం కదా, ఇక్కడ అదే విధంగా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ చేసామో ఇక్కడ సేమ్ ఆర్మ్ డౌన్ అలాగే ఆర్మ్ రౌండ్ అలాగే ఇవ్వాలి. సేమ్ నెక్ డిజైన్ కూడా అంతే, పైనకి 2 ఇంచులకి మార్క్ చేసి అక్కడ నుంచి 3/4 ఇంచుకి మార్క్ చేసి క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసేయాలండి. ఇప్పుడు ఈ విధంగా స్లోగా నెక్ లైన్ ఉంది కదా, దానికి కలుపుకుంటూ ఈ విధంగా రావాలి. మనం క్రాస్గా లైన్ డ్రా చేసాం కదా, ఇక్కడ కొంచెం రౌండ్ నెక్ లాగా ఇవ్వాలండి చివరన. ఒకవేళ మాకు ఇలా ఓకే స్టార్ నెక్ డిజైన్ టైప్లో కావాలి అన్నా అలా వదిలేయచ్చు.
ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ చేసామో సేమ్ ఇది కూడా అంతే మార్కింగ్ చేయాలి. ఇప్పుడు స్కాలప్ డిజైన్ కోసం ఈ విధంగా ఇక్కడ నుంచి చిన్నగా లైన్ డ్రా చేసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు పైనుంచి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. దేనికోసం అంటే కట్ వర్క్ డిజైన్ కోసం అండి. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా, శాంపిల్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి, ఇలా కట్ వర్క్ డిజైన్ డ్రా చేయాలని చెప్పి సేమ్ అదే విధంగా 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసి ఇలా అయితే లైన్ డ్రా చేయాలండి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఉండే ఒక మూతని తీసుకొని పైన ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేయండి. ఇక్కడ నుంచి మూతని ఈ విధంగా పెట్టి పైన లైన్కి టచ్ అయ్యేలాగా 1/2 పెట్టి సెమీ సర్కిల్ లాగా పెట్టేసి ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ డ్రా చేస్తూ వెళ్ళండి. చివరిని వచ్చేసరికి అటు ఇటు సెమీ కర్వ్ రావాలండి, సెమీ హాఫ్ రావాలి. ఓకేనా, 1/2 కట్ వర్క్ డిజైన్ మాత్రమే రావాలి చివరన. ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, సపరేట్గా మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను. కట్ చేసేటప్పుడు జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా పిన్స్ పెట్టేయండి. ఈ స్కాలప్ డిజైన్ కోసం ఇంత క్యాన్వాస్ పేపర్ అయితే అవసరం లేదండి, ఎందుకంటే డైరెక్ట్గా ఎంత అయితే కావాలో అంత మాత్రమే తీసుకొని బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి మార్కింగ్ చేస్తున్నారు. కాకపోతే డీటెయిల్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేనైతే ఇంత క్యాన్వాస్ పేపర్ యూజ్ చేశాను. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్లోగా సిజర్తో ఈ విధంగా కట్ చేయాలి. సో చూసారు కదా, డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకవేళ స్కాలప్ డిజైన్ లెంత్ ఎక్కువ కావాలన్నా పెట్టుకోవచ్చు. నేను చివరికి వచ్చేసరికి తగ్గించాను. సో ఇది డిఫరెంట్గా ఉంటుంది, లుక్ అయితే లుక్ వైజ్గా కూడా బాగుంటుంది అనేసి ఇలా పెట్టానండి. ఇప్పుడైతే ఒక కాటన్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి. ఆపోజిట్ సైడ్లో పెట్టండి, ఆపోజిట్గా పెట్టండి డిజైన్స్ని. నెక్స్ట్ ఐరన్ చేయాలి. సో ఏంటంటే గమ్ యూస్ చేసే పని లేకుండా స్టిక్ అయిపోతుందండి, స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా ఐరన్ చేయటం వల్ల. లేదు అనుకుంటే గమ్ కూడా యూస్ చేయండి ఐరన్ లేకపోతే. మిడిల్లో దేనికదే సపరేట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఎంత అవసరమో అంతే కట్ చేయండి. హ్యాండ్స్కి కట్ వర్క్ డిజైన్ వస్తుంది కదా, కింద మళ్ళీ జాయింట్గా వేరే క్లాత్ వస్తుంది. సో అదైతే 3 ఇంచెస్కి కట్ చేసాం కదా, దాన్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఈ విధంగా కట్ చేసేయండి. ఇప్పుడైతే బాటమ్ పార్ట్ కట్ చేద్దామండి. బాటమ్ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి ఓవరాల్గా 38 ఇంచెస్ ఉంది. నేను వచ్చేసి 2 లేయర్స్గా డివైడ్ చేస్తాను. ఒకటి వచ్చేసి 30 ఇంచెస్, ఇంకొకటి వచ్చేసి 8 ఇంచెస్కి. సో ఖర్చులతో కలుపుకొని 30 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 31 ఇంచెస్కి మార్క్ చేయండి. అలాగే 8 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి 2 లేయర్స్ కూడా. ఫస్ట్ లేయర్ వచ్చేసి 3 మీటర్లు, సెకండ్ లేయర్ వచ్చేసి దానికి డబుల్ వస్తుందండి, 6 మీటర్స్ వరకు కావాలి ఫ్యాబ్రిక్ వచ్చేసి. శారీ మొత్తం వచ్చేసి 4 మీటర్స్ వచ్చిందండి. సో 3 లేయర్స్ వచ్చేసి నేను ఫస్ట్ లేయర్కి పెట్టాను. మనం ఫస్ట్ లేయర్ వచ్చేసి 31 ఇంచెస్కి కట్ చేసాం కదా ఖర్చులతో కలిపి, ఇంకా రిమైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మిగిలిపోతుంది, అది మనం సెకండ్ లేయర్ కింద పెట్టాం. అదే క్లాత్ అంతా 4 మీటర్స్ ఉంది. సో మనకి 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ వచ్చింది, ఇంకా రిమైనింగ్ 2 మీటర్స్ కావాలి సెకండ్ లేయర్ కోసం. అదైతే మనం 1 మీటర్ క్లాత్ మిగిలింది కదండి, అందులో నుంచి కట్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ అలాగే పార్ట్ 2లో స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది, చూసేయండి ఛానల్లోకి వెళ్ళి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ క్లిక్ చేసి చూసేయండి, లేదా ఛానల్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు.
ఇప్పుడు లైనింగ్ కట్ చేద్దాం. లైనింగ్ వచ్చేసి 2 మీటర్లు అండి. ఇలా 4 లేయర్స్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. సో నడుమి యొక్క లూజ్ వచ్చేసి 26 ఇంచులు, అందులో సగం 13 ఇంచులు, 13 ఇంచులకి ఇంకొక 3 ఇంచులు యాడ్ చేసుకొని ఖర్చుతో కలిపి 16 ఇంచులకి, 16లో 4వ భాగం 4 ఇంచులు. సో ఇక్కడ వచ్చేసి ఖర్చుతో సహా కలుపుకొని 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 4.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా సేమ్ శారీ పెట్టికోట్ ఎలా అయితే ఉందో అలాగేనండి. కాకపోతే శారీ పెట్టికోట్ మెజర్మెంట్ని బట్టి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది. కానీ ఇది అంబ్రెల్లా ఫ్రాక్ కాబట్టి దీనికి వేస్ట్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలండి, అంతే. సో బాటమ్ యొక్క లెంత్ 38 ఇంచెస్ వచ్చింది మెయిన్ ఫ్యాబ్రిక్. దీనికి ఒక 3-4 ఇంచులు తగ్గించుకొని తీసుకోవచ్చండి. నేనైతే 38 ఇంచెస్ వరకు ఉంది ఇది లెంత్. సో ఏంటంటే ఫోల్డింగ్లో తగ్గించేస్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.